పార్వతీపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తూ విపక్ష కూటమి దూకుడు పెంచింది. ఇంటింటి ప్రచారము చేస్తూ ప్రభుత్వంపై విమర్శలతో ముందుకు సాగుతోంది. అటు ప్రచారంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ అభ్యర్థి వెనుకబడ్డారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంతకు పార్వతీపురంలో ఈసారి పోటీ ఎలా ఉండబోతోంది? ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకే మళ్లీ వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని నియోజకవర్గం ప్రజలే కాదు, సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయని జోగారావుకు మళ్లీ టికెట్ ఎలా ఇస్తారని స్థానికుల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పార్వతీపురం సీటును కొత్తవారికి ఇస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఉన్న బలమైన కేడర్తో గెలుపు నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయాలున్నాయి. అటు జోగారావు మాత్రం జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. అటు టీడీపీ పార్వతీపురంలో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. పాత ఇన్ఛార్జిని మార్చి చంద్రబాబు గెలుపు గుర్రానికి టికెట్ నినాదంతో ఎన్ఆర్ఐను రంగంలోకి దింపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులను కాదని మొదటి జాబితాలో బోనేల విజయ్ చంద్రను అభ్యర్థిగా ప్రకటించింది. నాటి నుంచి అన్ని నియోజకవర్గాలను కలుపుకొని ప్రచారంలో విజయ్ చంద్ర దూసుకుపోతున్నారు. విజయ్ చంద్ర ఆర్థికంగా బలమైన అభ్యర్థి. ఎన్నికలకు 6 నెలల ముందు వచ్చి చివరకు టికెట్ తనకే దక్కే విధంగా అధిష్టానం దృష్టిలో పడ్డారు. టికెట్ దక్కిన తర్వాత దూకుడు పెంచారు. అధికార వైసీపీ నుండి ముఖ్య నాయకులకు గేలం వేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. పార్వతీపురంలో ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరేయాలన్న పట్టుదలతో ఉన్న విజయ్ చంద్ర అవకాశాన్ని అందిపుచ్చుకుని గెలిపే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. తాను గెలిస్తే యువతకు ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు విద్యా అవకాశాల మెరుగుదలకు కృషి చేస్తానని విజయ్ చంద్ర హామీ ఇచ్చారు. పెద్ద చదువుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే అవసరాన్ని తాను తప్పిస్తానంటున్నారు. యూనివర్సిటీలు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించి పంట దిగుబడి పెంచుతామన్నారు. పండించిన పంటలు నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీలు నిర్మించేలా కృషి చేస్తామన్నారు. మరోవైపు బీజేపీ జనసేన నేతలను కలుపుకొని వెళ్తున్నారు. బీజేపీ జనసేన శ్రేణులతో కలిసి ప్రచారం ఉధృతం చేస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే జోగారావుకు చుక్కలు చూపిస్తున్నారు. మొత్తానికి అధికార పార్టీకి గట్టి షాక్ ఇస్తారా అన్నట్లు సాగుతోంది విపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్థి ప్రచారం.